బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ ఇన్ఫెక్షన్. అసలు ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అంటే ఏమిటి, అండ్ ఇటువంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల కారణాలు ఏమిటి, అండ్ దానికి ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యలకి లేదా సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అంటే ఎవరిలో అయితే అంగం పైన అంటే పెన్నిస్ పైన ఉన్న స్కిన్ కి గనక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే, ఓన్లీ స్కిన్ కి ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని బెలనైటిస్ అంటారు. అట్లా కాకుండా ఈ స్కిన్ తో పాటు ఈ లోపల ఉన్న గ్లాండ్స్, ఈ హెడ్ కి కూడా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దాన్ని బెలనోపోస్టైటిస్ అంటారు. బెలనైటిస్ అంటే ఓన్లీ ఈ స్కిన్ కి ఇన్ఫెక్షన్ వస్తే బెలనైటిస్ అంటారు. ఈ స్కిన్ కి ప్లస్ హెడ్ కి రెండింటికి ఇన్ఫెక్షన్ వస్తే బెలనోపోస్టైటిస్ అంటారు. సో ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల ముఖ్యమైన కారణాలు, ఎవరిలో అయితే ఎక్కువ మందితో సెక్షువల్ గా కలుస్తారు, అంటే ఇద్దరు ముగ్గురు సెక్షువల్ గా పార్ట్నర్స్ తో ప్రొటెక్షన్ లేకుండా కండోమ్ లేకుండా సెక్షువల్ గా కలుస్తారు, వాళ్ళలో ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా కామన్ గా జరిగే ఒక సెక్షువల్ ప్రాబ్లం అనమాట. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. సెకండ్ రీజన్ వచ్చేసి డయాబెటీస్. ఎవరిలో అయితే షుగర్ ఎక్కువగా ఉండి షుగర్ కంట్రోల్లో ఉండదు అటువంటి వాళ్ళలో కూడా ఈ స్కిన్ కి ఇన్ఫెక్షన్ రావడం అనేది చాలా కామన్ గా జరిగింది. థర్డ్ రీజన్ వచ్చేసి ఫైమోసిస్. అంటే పెన్నిస్ పైన ఉన్న స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక ఆ స్కిన్ సెక్స్ చేసేటప్పుడు స్లోగా క్రాక్స్ లాగా వచ్చి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఫైమోసిస్ అంటారు. అటువంటి వాళ్ళలో కూడా ఈ సెక్షువల్ గా ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి ప్రాపర్ గా స్కిన్ ని స్నానం చేసేటప్పుడు వెనక్కి పుల్ చేసుకొని ప్రాపర్ గా క్లీన్ చేసుకోవట్లేదు, లేకపోతే సెక్షువల్ గా కలిసిన తర్వాత ఇమీడియట్ గా స్కిన్ ని వాష్ చేసుకోకుండా అంతే వదిలేస్తున్నారు, వాళ్ళలో కూడా ఈ సెక్షువల్ గా ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా కామన్ గా జరిగింది. సో ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఈ 4-5 రీజన్స్ ఉంటాయి. ఒకటి డయాబెటీస్, అంటే షుగర్ ఉండి షుగర్ ప్రాపర్ గా కంట్రోల్లో లేకపోవటము, లేకపోతే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఎక్కువగా 3-4 ఆడవాళ్లతో సెక్షువల్ గా ప్రొటెక్షన్ లేకుండా కలవటము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైమోసిస్, అంటే పెన్నిస్ పైన ఉన్న స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటము. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసి సెక్షువల్ గా కలిసిన తర్వాత ప్రాపర్ గా క్లీన్ చేసుకోకపోవటము, లేకపోతే ఆ హైజీన్ అనేది సరిగ్గా మెయింటైన్ అవ్వకపోవటము. వీటి వల్ల ఈ పెన్నిస్ పైన ఉన్న హెడ్ కి కానివ్వండి లేకపోతే స్కిన్ గాని ఇన్ఫెక్షన్ వచ్చేసి దాని వల్ల ఈ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ తో చాలా మంది మగవాళ్ళు బాధపడతా ఉంటారు. సో ఈ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ అనేది రావటం వల్ల వచ్చే ఒక సమస్య ఏమిటి అనంటే, ఎవరిలో అయితే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ కి ఇన్ఫెక్షన్ వస్తుందో, ఈ ఇన్ఫెక్షన్ రావటం వల్ల స్లోగా ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా కానివ్వండి లేకపోతే ఈ టెస్టిస్ కి గానీ ఇన్ఫెక్షన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఈ పెన్నిస్ పైన ఇన్ఫెక్షన్ గనక ఈ స్కిన్ కి వచ్చినట్లయితే, అంటే బెలనైటిస్ కానివ్వండి లేదా బెలనోపోస్టైటిస్ గానీ ఇన్ఫెక్షన్ గనక వచ్చినట్లయితే, స్లోగా ఈ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు ఈ స్పెర్మ్ వచ్చే దారిలో నుంచి టెస్టిస్ కి స్ప్రెడ్ అయ్యి టెస్టిస్ లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి దానివల్ల టెస్టిస్ నుంచి వచ్చే స్పెర్మ్ కౌంట్ లేదా డెడ్ స్పెర్మ్స్ రావడం వల్ల పిల్లలు లేక ఇబ్బంది పడతా ఉంటారు చాలా మంది మగవాళ్ళు. అండ్ ఇంకొంతమంది మగవాళ్ళలో ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ స్లోగా ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కి స్ప్రెడ్ అయింది అనమాట. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ కి ఇన్ఫెక్షన్ కనుక స్ప్రెడ్ అయినట్లయితే యూరిన్ వచ్చే దారి ద్వారా ప్రోస్టేట్ లో ఇన్ఫెక్షన్ వచ్చేసి దానివల్ల క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ తో బాధపడతా ఉంటారు. సో కామన్ గా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చే సమస్యలు ఏమిటి అనంటే, ఫస్ట్ వచ్చేసి ఈ ఇన్ఫెక్షన్ కనుక టెస్టిస్ కి స్ప్రెడ్ అయినట్లయితే, అంటే బీర్జాలకు స్ప్రెడ్ అయినట్లయితే ఆ టెస్టిస్ నుంచి వచ్చే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి లేదా ఎక్కువ డెడ్ స్పెర్మ్స్ వచ్చి పిల్లలకి ఇబ్బంది పడతా ఉంటారు. ప్రోస్టేట్ కనుక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ద్వారా క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ తో బాధపడతా ఉంటారు. సో ఎవరిలో అయితే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటుందో, ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ సర్కంసిషన్, అంటే సుంతి చేపించుకోవటం. ఎందుకు అనంటే ఎవరిలో అయితే ఈ స్కిన్ ప్రాబ్లం ఉంటుందో, ఈ స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇమీడియట్ గా ఈ మెయిన్ రీజన్ వచ్చేసి స్కిన్ ప్రాబ్లం కి ఫైమోసిస్, అంటే ఈ స్కిన్ టైట్ గా ఉండి ఫ్రీగా వెనక వెళ్ళకపోవటం అనేది ఒక మెయిన్ రీజన్. ఇట్లా టైట్ స్పోర్ట్ స్కిన్ ఉన్నప్పుడు అటువంటి వాళ్ళలో ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ గా వచ్చింది. కాబట్టి దానికి ఉన్న పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అని అంటే సర్కంసిషన్, అంటే సుంతి చేపించుకోవటం అనమాట. ఈ సుంతి చేపించుకోవటం వల్ల జరిగే ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏమిటి అని అంటే, ఈ స్కిన్ తీసేస్తాం కాబట్టి జస్ట్ స్టేప్లర్ తో కానివ్వండి లేజర్ తో కానివ్వండి ప్రొసీజర్ చేసి స్కిన్ తీసేస్తాం కాబట్టి
డెఫినెట్గా ఇంకా వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్, మెయిన్గా ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉండదు. సో తద్వారా నెక్స్ట్ వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, సెమెన్లో ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్స్ కానీ రావు. కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ సమస్యలు లేదా సంతాన సమస్యలు కూడా రాకుండా అవకాశం ఉంటుంది. సో ఎవరిలో అయితే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్కి ఇన్ఫెక్షన్ వచ్చి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు, ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా లేకపోతే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా 100% మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.